ఎందుకు జగన్మోహన్ రెడ్డిని ఒంటరిని చేసి వెళ్తున్నారు, లేదంటే కట్టప్పల్లాగా కత్తితో పొడిచి వెళ్తున్నారు? ఇప్పుడు మీరు బీజేపీ నాయకులు, వై నాట్ టీడీపీ, వై నాట్ జనసేన, వై జాయిన్డ్ బీజేపీ? దేశం కోసం నిలబడుతున్నారు, ధర్మం కోసం నిలబడుతున్నారు. బయటికి వస్తూ అబాండాలు వేస్తున్నారా, రాళ్ళు విజయసాయి రెడ్డి గారు రిజైన్ చేసినప్పుడు పూర్తిగా రాజకీయాలకే దూరం అయ్యామని ట్వీట్లు వేశారు. నా ఉద్దేశంలో రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ అడ్డు పెట్టుకొని బీజేపీ చాలా స్ట్రాటజీస్ చేస్తోంది. ఏపీలో సీఎం అయ్యే అవకాశం కూడా బీజేపీ ద్వారా పవన్ కి ఉంది అనే వార్తలు. కామన్ మినిమం అజెండా ఒకటి పెట్టుకొని. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ శ్రావణి, జర్నలిస్ట్. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ఈ మధ్య కాలంలోనే వైఎస్ఆర్సీపీని వదిలి వలస వెళ్ళిన బీజేపీ నాయకులు రవిచంద్రారెడ్డి గారు. ఎందుకు వైఎస్ఆర్సీపీ అంటే అత్యంత ఇష్టంగా, ప్రాణంగా ప్రేమించి, జగన్ అంటే దేవుడని, జగన్ అంటే మా ఏకైక నేత అని భావించిన వాళ్ళే ఎందుకు జగన్మోహన్ రెడ్డిని ఒంటరిని చేసి వెళ్తున్నారు, లేదంటే కట్టప్పల్లాగా కత్తితో పొడిచి వెళ్తున్నారు? అసలు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా వైఎస్ఆర్సీపీలో ఏం జరుగుతుంది అనే చర్చ ఒకవైపు అయితే, దానికి సమాధానాలు చెప్తున్న వాళ్ళ సంఖ్య మాత్రం బయటికి కనిపించట్లేదు. మాట్లాడదాం. రవిచంద్రారెడ్డి గారు నమస్తే. ఇప్పుడు మీరు బీజేపీ నాయకులు. నమస్తే అండి శ్రావణ్ గారు. ఒక 4 months ముందు మనం ఇంటర్వ్యూ చేసాం. ఆ రోజు ఏదైతే మనం ఇంటర్వ్యూలో మాట్లాడామో కొన్ని వ్యాఖ్యలు నేను సాక్షిలో ఏవైతే చేశానో అవి ఇంటర్నల్గా మాట్లాడాల్సినవి బహిరంగంగా మాట్లాడడం తప్పని తర్వాత జగన్ గారు చెప్పమన్నట్టు సదరు నాయకులకి అపాలజీ కూడా చెప్పి తర్వాత ప్యాచప్ అయ్యి, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా నాయకులతో రవి ఇంపార్టెంట్, మనకి రవి ఎఫిషియెంట్, మనం అందరం కలిసి పనిచేయాలి, మీరందరూ కలిసి ఉండండి అని చెప్పి అందరినీ కలిపిన తర్వాత గత 4 నెలలుగా నా మీద వేధింపులు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు నాకు ఇచ్చిన ఒకే ఒక డిజిగ్నేషన్ పార్టీ పరంగా నేషనల్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్. సో మరోసారి ఇంకో పదవి అడగలేదు, నాకు అవసరం రాలేదు, దాని గురించి ఆలోచన కూడా చేయలేదు. పార్టీ పరంగా ఆ పదవితో పాటు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ట్రేడ్ కార్పొరేషన్ ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు, క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చారు. సో అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి గారు అయితే నన్ను బాగా ఆదరించారు, నాకు గౌరవం కూడా ఇచ్చారు. 6 సంవత్సరాల పాటు వైఎస్ఆర్సీపీ నేషనల్ స్పోక్స్ పర్సన్గా పనిచేసే అవకాశం వచ్చింది. అటు కాంగ్రెస్లో ఉన్నప్పుడు 10.5 సంవత్సరంలో కానీ, ఇటు వైఎస్ఆర్సీపీలో కానీ ఓన్లీ నేషనల్ మీడియాకి 1200 డిబేట్లు చేశాను, ప్లస్ 1200+. ఓవరాల్గా యూట్యూబ్ ఛానల్స్, తెలుగు ఛానల్స్ అన్నీ కలిపినప్పుడు 6000కు పైగా డిబేట్లు చేశాను. బహుశా నా సమకాలికులు ఎవరు కూడా ఇన్ని వేలల్లో డిబేట్లు చేయలే. సో అంత ఫెమిలియర్గా నాకు, నా ఫేస్కి ఒక ఐడెంటిటీ, నేను ఉన్న పార్టీకి గట్టిగా మాట్లాడుతూ ఏదైతే వచ్చానో చాలామంది నాకు కనెక్ట్ అయ్యారు. ఆ కనెక్ట్ అయిన క్రమంలో రోజు అనేక ఫోన్లు వచ్చినాయి. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం, మీరు మాట్లాడకపోతే ఎలాగా, జగన్మోహన్ రెడ్డి గారి గురించి కొన్ని ఇష్యూస్ ఏవైతే వస్తున్నాయో వాటిని మీరు గట్టిగా మాట్లాడే వ్యక్తి, మీరు మాట్లాడాలి అని చెప్పి అక్కడి నుంచి అయితే జనాల నుంచి, అభిమానుల నుంచి, వైఎస్ఆర్సీపీ నుంచి ఫోన్లు వస్తున్నప్పుడు కొందరు ఛానల్స్ వాళ్ళు పిలవటం అది జరుగుతున్నాయి. కానీ ఇంటర్నల్గా జరిగింది ఏంటంటే, ఆ సదరు వ్యక్తుల గురించి ఏదైతే మనం ప్యాచప్ కోసం ప్రయత్నించినా, సాక్షాత్తు అధినాయకుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళతో కలిసి పనిచేద్దామని చెప్పినా, వాళ్ళు ఏమాత్రం ఆయన ముందు సరే అన్న తర్వాత ఆయా ఛానల్స్ అన్నిటికీ ఫోన్ చేసి ఆయన్ని పిలవద్దు, ఎంకరేజ్ చేయొద్దు అని చెప్పడం నాకు నచ్చలేదు. ఎవరు చెప్పారు? ఎవరు చేస్తుంటారు అలా? పేర్లు నాకు తీయాల్సిన అవసరం లేదు. మీడియాలో మీ ఇంటర్వ్యూ చూసేవాళ్ళే కానీ, ఆల్రెడీ మొత్తం మీడియా కానీ నేను ఎవరిని ఎదిరించాను, ఎవరితో ఏం జరిగింది అనేది స్పష్టంగా తెలుసు. వదిలి వచ్చిన పార్టీలో 4 పేర్లు చెప్పినంత మాత్రం నాకు ఒరిగేది లేదు, వాళ్ళు మారేది లేదు. ఎంటైర్ పార్టీ ఏమైపోయినా కూడా. ఒక క్వశ్చన్ అడుగుతా, స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతా. గుడికి వెళ్తాం, దేవుడు ముఖ్యమా, పూజారి ముఖ్యమా? ఎస్, సూపర్ క్వశ్చన్ అడిగారు శ్రావణ్ గారు. మన సమస్య దేవుడికి చెప్పుకుంటాం, దేవుడు ఆశీర్వదిస్తే మనకు ఆ సమస్య తీరిపోతుంది, లేకపోతే అంతకు మించిన భవిష్యత్తు కూడా ఏర్పడుతుంది. దేవుడు స్వయంగా వరమిస్తే, పూజారులు అంటే నాకు గౌరవం, ఎందుకంటే మన రిప్రజెంటేషన్ దేవుడి ముందు పెట్టేదే వాళ్ళు. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే పూజారులుగా మారారో,
వాళ్ళు అలా ఎలా ఇస్తావు, నువ్వంతటి నువ్వు వరం ఇచ్చేదానికి, నువ్వు దేవుడు అయితే నిన్ను నిద్ర లేపేది మేము, సుప్రభాతం పాడేది మేము, ప్రసాదం పెట్టేది మేము, నైవేద్యం ఇచ్చేది మేము, రాత్రి ఉయ్యాల సేవ చేసిన తర్వాత నిద్రపుచ్చేది మేము, నీ పాటికి నువ్వు భక్తులకి డైరెక్ట్గా కనెక్ట్ అయితే మా ఇంపార్టెన్స్ ఎక్కడా అని అడిగారు. దాంట్లో వచ్చిన ఘర్షణ, దేవుడు వరం ఇచ్చినా అంటే నాకు పనిచేసేదానికి మీడియా కోఆర్డినేటర్ పదవి ఇచ్చినా నన్ను పని చేయనీయలేదు. అంటే ప్రసాదం వీళ్ళు పెట్టనంటారు, సెటారి పెట్టనంటారు, తీర్థం ఇవ్వనంటారు, అసలు గుళ్ళోకి ఎందుకు వచ్చామని అడుగుతారు. సో ఖచ్చితంగా దేవుడు ముఖ్యం అన్నప్పుడు 100% దేవుడు ముఖ్యమే. దేవుడి దగ్గర నాకు ఆదరణ ఉంది, వీడు మంచి భక్తుడు అన్న గుర్తింపు దేవుడి దగ్గర ఉంది, కానీ ఏం ప్రయోజనం? సో ఇలా జరిగిన వివక్ష, దాంతోపాటు ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ఈరోజు పార్టీ నుంచి ఎంతమంది వెళ్ళిపోతున్నారో వైఎస్ఆర్సీపీ నుంచి, ఇంక్లూడింగ్ మీ, నిన్న మొన్న విజయసాయిరెడ్డి గారితో సహా అందరూ ఆ సదరు వ్యక్తి, కొందరు వ్యక్తుల యొక్క బాధితులు. కానీ వాళ్ళకే మొత్తం పార్టీ బాధ్యతలు లెటర్ హెడ్ మీద అధికారికంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఇవ్వడం జరిగింది. మరి ఇంకా మార్పు ఎట్లా వస్తుంది? అంటే రవిచంద్రారెడ్డి గారు, ఇప్పుడు మీరున్నారు, ఒక అసంతృప్తితో బయటకు వచ్చానన్నారు, మీకు పూజారి కరుణించలేదు అనేది ఒకటి మీరు చెప్తున్నారు. బట్ మొన్న వెళ్ళిన విజయసాయిరెడ్డి గారు ప్యూర్లీ ఇట్స్ మై పర్సనల్, ఐ వాంట్స్ టు డూ ద అగ్రికల్చర్, నేను ఒక రైతుగా మారబోతున్నానని ఆయనే చెప్పారు. అవకాశం ఇచ్చిన భారతమ్మకి, జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు అన్నారు. ఆయన ట్విట్టర్లో ఎక్కడా కూడా నాకు ఏదో ఇంటెన్షనల్గా ఆయన ఏదో ఎవరో ఇబ్బంది పెడితే వెళ్ళిపోయినట్టు కనిపించలేదు, నాకే కాదు యావత్ తెలుగు రాష్ట్ర ప్రజలకి. మీరెలా ఒక వ్యక్తి వల్ల విజయసాయిరెడ్డి వెళ్ళిపోయారు అని చెప్పగలుగుతున్నారు? 100% ఆయన కూడా అందుకే వెళ్ళిపోయారు. గత 2 సంవత్సరాల నుంచి ఆయన తగ్గించిన తీరు, ఆ సదరు వ్యక్తి పట్టు బిగించిన తీరు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అన్నీ తానే అయిపోయి పార్టీ ఏమైపోయినా పర్లేదని, పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా ఆయన చేతిలో, ఆయన గుప్పిట్లో మొత్తం వ్యవస్థను పెట్టుకుని, ఆయన కోటరీలో ఉండే వాళ్ళకి మాత్రమే, ఆయన కరుణిస్తే మాత్రమే పదవులు రావాలి, లేదంటే అటునుంచి ఇటు, ఇటునుంచి అటు మార్పులు జరగాలి. కనీసం పార్టీ సమావేశాలకు కూడా నెల్లూరులో కానీ, మరి నెల్లూరుకు సంబంధించిన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సమావేశం అయ్యేటప్పుడు కూడా నాకు ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా దాచిన తీరు, ఇవన్నీ ఒక పార్సన్స్ రావణ్ గారు. మిగతా విషయాల్లోకి వచ్చే ముందు, ఒక పార్టీని వదలడానికి ఏర్పడ్డ ప్రధానమైన కారణాలు ఇవి. నేను అందుకే వచ్చేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఆదరించిన తీరుకి 6 సంవత్సరాల్లోనే 2 సంవత్సరాలు పదవి ఇచ్చినందుకు, 6 సంవత్సరాలు జాతీయ అధికార ప్రతినిధిగా మరి నేను తప్ప ఎవరు లేరు. జాతీయ అధికార ప్రతినిధిగా నేను, జాతీయ ప్రధాన కార్యదర్శిగా విజయసాయిరెడ్డి గారు ఉన్నారు. విచిత్రం, నేను రాజీనామా చేసింది 18వ తేదీ శనివారం, 25వ తేదీన శనివారం రోజున వారం రోజుల గ్యాప్తో విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేస్తారని నా ఊహకు కూడా తెలియదు. ఎందుకంటే 3 నెలల క్రితం మాత్రమే ఆయన ఒకసారి కలవడం జరిగింది హైదరాబాద్లో. సో కమ్యూనికేషన్ కూడా లేదు. సో యు బోత్ ఆర్ సేమ్? నాట్ సేమ్. హీఈస్ వెరీ మచ్ సీనియర్ అండ్ హీఈస్ ఫౌండర్ ఆఫ్ ద పార్టీలో ఒకడు. ఆయన నేను నా సర్వీస్ 6 సంవత్సరాలు కాదనిలే రవిచంద్రారెడ్డి గారు. ఆయన పార్లమెంటరీ పార్టీ మెంబర్గా వర్క్ చేశారు, ఫ్లోర్ లీడర్గా కొనసారు, ఉత్తరాంధ్ర జిల్లాల అధ్యక్షులుగా ఉన్నారు, అలాగే పార్టీలో ఎన్నో అనుబంధ సంఘాలకి నాయకుడిగా వర్క్ చేశారు, మెంబర్ ఆఫ్ ద రాజ్యసభ. అండ్ మోర్ ఎట్మోస్ట్ థింగ్, అసలు 3 తరాల నుంచి ఆ వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న వ్యక్తి. ఆయనకు సరైన న్యాయం జరగకనే వెళ్ళిపోయాడంటారా మీరు? న్యాయం జరిగింది, కానీ గౌరవం తగ్గింది. ఓకే, ఇప్పుడు మీరు ఒక డిజిగ్నేషన్లో వర్క్ చేస్తారు శ్రావణ్ గారు, మిమ్మల్ని రోజు రోజుగా తగ్గించేస్తుంటే పార్లమెంటరీ గౌరవం ఉంది, పార్టీ పరంగా ప్రతి విషయంలో పక్కన పెడుతుంటే, మీ పక్కన కొత్తగా వచ్చిన వాడిని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ కింద గౌరవాన్ని మీరు రోజువారీగా కోల్పోతుంటే, మీ బాధ్యతలు ఒక్కొక్కటి తగ్గిస్తూ పక్కన వాళ్ళకి వాటిలన్నింటినీ అప్పచెప్తుంటే, కనీసం అంటే బాధ్యతలన్నీ ఒకరికి ఇవ్వాలని ఏం లేదు, అధినాయకుడి ఇష్టం, కానీ మిమ్మల్ని తగ్గించే తీరు ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా ఉంటే, ముఖ్యంగా ఆయనకు అధికారం ఇచ్చినప్పుడు ఆయన అధికారం వరకు చూసుకుంటే హ్యాపీనే, కానీ ఆ పాలసీ ఇక్కడ లేదు. ఇప్పుడు బీజేపీలో చూడండి, కేంద్ర మంత్రి పదవి ఇస్తే పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వరు, పార్టీ అధ్యక్ష పదవి ఇస్తే అట్లా. ఇప్పుడు మార్పు దగ్గరలో ఉంది కాబట్టి కిషన్ రెడ్డి గారు కొన్ని రోజులు అలా కొనసాగుతున్నారు, ఇప్పుడు కొత్త అధ్యక్షుడు వస్తారు, అది టెంపరీ. కానీ అలా కాకుండా ఇక్కడ ఏంటంటే పదవులు పార్టీలోనూ అధికారంలోనూ చాలా పెద్ద పెద్ద నాయకులందరూ సైమల్టేనియస్గా చేయడం జరిగింది. ఆల్ ఇన్ ఏ సడన్ ఇప్పుడు
మీరు తీసుకుంటే 2024కి 2019కి ఉన్న తేడా, 2019లో విజయసాయి రెడ్డి గారు ప్రతి ఒక్కటి తానే జగన్మోహన్ రెడ్డి గారికి నెక్స్ట్ ఆయన అయి అన్ని పనిచేశారు. అన్ని అనుబంధ విభాగాలు కానీ అన్ని పార్టీ బాధ్యతలు కానీ సర్వం సహా తానే జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత తానే వ్యవహరించాడు. అదే 2024కి వచ్చేసరికి ముందు అనుబంధ సంఘాలన్నింటినీ తొలగించారు, దాని తర్వాత మరొకటి తొలగించారు, దాని తర్వాత ఇక్కడి నుంచి ఆ జిల్లాలకు పంపించారు, ఆ జిల్లాల నుంచి ఈ జిల్లాలకు తిప్పారు. దాని తర్వాత ఏం జరిగింది, వన్ ఫైన్ మార్నింగ్ ఆయన్ని పోటీ చేసి 7 నియోజకవర్గాలకు కన్ఫైన్ చేసేసారు. ఆ కన్ఫైన్ చేసే ముందు 79 నియోజకవర్గాలు ఆయన చేతిలో ఉన్నాయి, 5-6 జిల్లాలు ఆయన చేతికి ఇచ్చారు. తర్వాత ఇప్పుడు కూడా ఆయనకు ఉత్తరాంధ్ర జిల్లాలు మళ్ళీ ఇచ్చారు. కానీ కొందరు నాయకులకి 2 జిల్లాలు, కొందరు నాయకులకి 3 జిల్లాలు ఇచ్చి మరో నాయకుడికి రాష్ట్రంలో మొత్తం పార్టీని కట్టబెడితే ఈ సీనియర్ నాయకులందరూ కూడా అతని కిందే పనిచేయాలి. ఓకే. సో పార్టీ ఎవరి చేతిలో ఉంది ఇప్పుడు? సో ఎవరి చేతిలో అయితే ఉందో ఆ వ్యక్తి ప్రవర్తిస్తున్న తీరుతో పార్టీ యంత్రాంగం కానీ, పార్టీలో ఉన్న పెద్ద నాయకులు కానీ, పార్టీలో పోటీ చేసి ఓడిపోయిన ఎమ్మెల్యేలు కానీ, గెలిచిన వాళ్ళు కానీ అందరికీ ఆయన నచ్చలే. కానీ ఆయన నచ్చకపోయినా ఆయన దగ్గరికే వెళ్ళాలి. అది ఆత్మాభిమానం చంపుకునే వాళ్ళు వెళ్తున్నారు, ఆత్మాభిమానం ఉండేవాళ్ళు వద్దనుకుంటున్నారు. ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయంలో సమీక్ష చేసుకుంటే అనేక వలసలు రాబోయే రోజుల్లో ఇంతమంది కలిసి పనిచేస్తున్నప్పటికీ కూడా రాని ఇష్యూస్ కేవలం కొంతమంది ఎక్కడో చెడిన వ్యక్తుల మధ్య కుదరని ఒక ఏకాభిప్రాయం వల్లనే అదంతా పార్టీకి అఫిలియేట్ చేసే పద్ధతో లేదంటే పార్టీకి పూర్తిగా లింక్ పెట్టే పద్ధతి కరెక్ట్ కాదేమో అని మరికొంతమంది, అంటే మీరు వెళ్ళినాక మిగిలిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అంటూ ఉన్నమాట. ఎవరేమైనా అనొచ్చు, కంటిన్యూ కావాలనుకున్న వాళ్ళు సమస్యల్ని దాచిపెట్టి మాట్లాడచ్చు. జరుగుతున్న పరిణామాలు ప్రతి ఒక్కరికి తెలుసు. ఖచ్చితంగా మీరు చూడండి, ప్రతి నెల ఎన్నో కొన్ని వలసలు ఉంటాయి. వాళ్ళు దాన్ని ఎలా ముక్తాయిస్తున్నారంటే, పోయేవాళ్ళు పోతుంటారు, కొత్తగా వచ్చేవాళ్ళు వస్తుంటారు. అది తప్పు శ్రావణ్ గారు. పార్టీలో మనకి కావాల్సిన వ్యక్తులు సమర్థులు పోకూడదు అన్న విధానం ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు చూడండి, ఎవరైనా వెళ్ళిపోతున్నారు, అతను ఒక స్థాయిలో ఉన్నాడు, అతనితో పార్టీకి ఉపయోగం అనుకుంటే వాళ్ళ ఇంటికి ఒక డెలిగేషన్ ఇమీడియట్గా పంపిస్తారు, అతని సమస్యలు ఏదో తెలుసుకుంటారు. ఆ డెలిగేషన్ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్లో చంద్రబాబు నాయుడు గారే మాట్లాడతారు. అందుకనే స్టైల్ కాదండి, ఇది జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్ ఏమో. స్టైల్ ఫెయిల్ అయినప్పుడు, స్టైల్ని మంచిదైనప్పుడు ఎక్కడి నుంచి ఏదైనా రాజకీయాల్లో నెగ్గడం కోసం అడాప్ట్ చేసుకుంటే తప్పు లేదు. నేను స్ట్రైట్గా పోతాను అనుకుంటే అది తప్పవద్దు ఒక్కోసారి. కానీ ఆయనకి తప్పొప్పులు చెప్పేంత స్థాయి మాది కాదు. మనకు నచ్చలేదు అనుకున్నప్పుడు మనం పక్కకు రావడం మనం కరెక్ట్. దాంతోపాటు ముఖ్యంగా ఏదైతే మీరు అన్నారే కొంతమంది కొంతమంది ప్రతి నెల కొంతమంది పోతే మిగిలేది ఎంతమంది అనేది ఆలోచన 1 సంవత్సరం వ్యవధిలో మీరు చూస్తారు. ఇది 2025 జనవరి, 2026 జనవరికి మీరు చూడండి. ఎంత పార్టీ ఉండదని మనం ఎలాగంటామండి? చూడండి అంటే కాదండి, సిపిఐ ఉంది, పార్టీ లేదా? సిపిఎం ఉంది, పార్టీ లేదా? ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఉంది, పార్టీ లేదా? పార్టీలు ఉంటాయి. 40% బ్యాంక్ ఉన్న పార్టీని మీరు సిపిఐతో కంపేర్ చేస్తున్నారా? కంపేర్ చేయట్లా, ఎగ్జాంపుల్ చెప్తున్నా. మనం వ్యవస్థను నిలబెట్టుకోకపోతే మైన్యూట్ అవుతూ పోతాం. పార్టీలు మాత్రమే ఉంటాయి, పార్టీలు సదరు వ్యక్తుల ఆధ్వర్యంలో నడుస్తుంటాయి. అసలు నాయకుడు చరిష్మా కోల్పోయిన రోజున అంటే ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారికి నిర్ద్వందంగా అభిమానం ఉంది. కానీ ఉత్త అభిమానం వ్యవస్థీకృతంగా పార్టీ నడవనప్పుడు కష్టం అవుతుంది. యాంటీ ఇన్కంబెన్సీతో మాత్రమే పార్టీలు గెలవు. సరైన రాజకీయం ఎదుటి వ్యక్తి చాణక్యం చేస్తున్నప్పుడు మనం కనీసం కొంత లౌక్యం ప్రదర్శించాలి. నేను ఇలాగ మీరు అన్నారు నేను ఇంతే అనే పాలసీ తప్పు అవుతుంది. అది మా భావన. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. పోయేవాళ్ళు పోతారంటే మా ఫ్యాన్ గుర్తు మాది మొన్నటిదాకా వైఎస్ఆర్సీపీలో, ఇప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ, అందుకే మొన్నటిదాకా అన్న నేను అండర్లైన్ చేశా. సో వైఎస్ఆర్సీపీ గుర్తు ఫ్యాన్ సక్రమంగా తిరుగుతుంది, పవర్లో ఉంటే బ్రహ్మాండంగా పనిచేస్తుంది, పవర్ లేకుంటే ఆగి ఉంటుంది కానీ ఫ్యాన్ ఉంటుంది. కానీ నేను అనేది ఏంటంటే ఫ్యాన్ అంత పెద్దది ఉంది, మంచి సోఫిస్టికేటెడ్ ఉంది, రిమోట్ ఆపరేషన్ ఉంది, అన్నీ బాగున్నాయి. కానీ ఫ్యాన్ మీద ఒక డొప్ప ఉంటుందండి. దాని లోపల ఫ్యాన్ నిలబడడానికి ఒక బోల్ట్ ఉంటుంది. ఆ బోల్ట్ చివర ఒక కాటర్ పిన్ ఉంటుంది. ఆ కాటర్ పిన్నే కదా పోతే పోయిందని మంచి స్పీడ్లో తిరిగితే ఏమవుతుందండి?
ఆ వైబ్రేషన్కి బోల్ట్ ఉడుతుంది, నెత్తిన పడుతుంది. సో ఇలాంటి ప్రతి ఒక్కటి, అది పోతే ఏముంది, ఇది పోతే ఏముంది, బోల్ట్ ఊడిపోతే ఏముంది, ఒక టైర్ ఊడిపోతే ఏముంది అంటే కారు అయినా కానీ నేను చెప్తున్నా, కారు వేరే వాళ్ళకి గుర్తు అయిన ఏదైనా పోయేది పోతుంది, ఉంటేది ఉంటుంది. కారులో నేను సురక్షితంగా ఉన్నాను, కారు గల్లంత అయింది. మీరు అన్నారు ఇందాక 40% ఓట్ బ్యాంక్. ఎస్, మొన్న ఎన్ని వచ్చాయండి వైఎస్ఆర్సీపీకి సీట్లు? 11. మొన్న బీఆర్ఎస్కి ఎన్ని సీట్లు వచ్చాయండి ఇక్కడ? 39. విడిగా జరిగిన ఎంపీ ఎలక్షన్స్కి ఎన్ని వచ్చాయండి సీట్లు? 0. మరి వచ్చిన పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు ఎంత అండి? 19. సబ్జెక్ట్ టు కరెక్షన్ ఇంకా కొంచెం తక్కువ అటు ఇటుగా ఉండొచ్చు. మరి అంత తక్కువ ఎందుకు వచ్చాయండి 6 months గ్యాప్లో? అంటే కాలం గడిచే ఉంది, నిర్ణయాత్మకంగా లేకపోతే వచ్చిన పర్సంటేజ్ స్థిరంగా ఉండి మళ్ళీ యాడ్ కాదండి, ఉన్న పర్సంటేజ్ సగానికి పడిపోవచ్చు. అంటే ఎప్పుడైనా ప్రాంతీయ పార్టీస్ విషయంలో ఎంపీ అండ్ ఎమ్మెల్యే కేటగిరికల్లీ కొంచెం డిఫరెంట్ అయితే ఓట్ షేర్ మనకు కనిపిస్తూ ఉంటుంది కదా. కొంత ఓట్ షేర్ కనపడుతుంది కానీ 0 అయితే కాదు కదా. 39 ఎమ్మెల్యే సీట్లు గెలిచిన వాళ్ళకి 0 ఎంపీ సీట్లు రాకూడదు, 2, 3 అయినా వచ్చి ఉండాలి. కానీ ఎందుకు జరిగింది? ఖచ్చితంగా కూడా కొన్ని ప్రభావశీలమైన అంశాలు ఏవైతే ఉంటాయో అవి ప్రభావం ఎలక్షన్లో ఖచ్చితంగా చూపిస్తాయి. కేవలం మనం అప్పుడు సంక్షేమం చేసాం, ఇప్పుడు ఈ ప్రభుత్వం కానీ సంక్షేమం ఇవ్వకపోతే అందరూ మనల్ని గుర్తు చేసుకుంటారు. పార్టీలో సమీక్షలు నిర్ద్వందంగా జరిగినా జరగకపోయినా పర్లేదు, ఎలాగోలాగా 4.5 సంవత్సరం గడిపితే మళ్ళా బలమైన నాయకుల్ని, డబ్బున్న నాయకుల్ని నిలబెట్టి మంచి ప్రచారం నిర్వహించి మళ్ళీ అధికారంలో కదా జరగదు. అలా ఉండదు. రోజు పాలిటిక్స్లో డైనమిక్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. బట్ నాకు ఒక్క విషయం అర్థం కాలేదు రవిచంద్ర గారు, అధికారంలో ఉన్నంత వరకు కూడా మీరు దేవుడు, మీరు పూజ్యులు, మీరు గౌరవ అధ్యక్షులు, మీరు ఎవ్రీథింగ్ అని ఆరాధించి పూజించి వాళ్ళ అడుగుజాడలో నడుస్తున్నామని చెప్పిన వ్యక్తులే బయటికి వస్తూ అబాండాలు వేస్తున్నారా, రాళ్ళు వేస్తున్నారా? ఎందుకు? మీరు చూడండి, మనం ఇప్పుడు ఒక దాదాపు 10 నిమిషాల నుంచి మాట్లాడుతున్నాం. ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాట అన్నాను, జగన్మోహన్ రెడ్డి గారిని రేపటి రోజున కూడా అన్నాను. ఎందుకన్నాను? ఎందుకన్నాను? ఆయన ఎంచుకున్న టీము మంచి టీం కాదంటున్నా. ఆయన మంచి చేసున్నాడు కాబట్టి 40% ఓట్ బ్యాంక్ వచ్చింది అంటున్నా. ఆయనకి చరిష్మా ఉంది కాబట్టి ప్రజల్లో ఎక్కడికి పోయినా జనం నీరాజనాలు పడుతున్నారని కూడా అంటున్నా ఈరోజు కూడా. కానీ మీ టీం చెడ్డదైతే, మీ టీంలో మ్యాచ్ ఫిక్సింగ్లు చేసుకున్న వాళ్ళు ఉంటే, మీ ఇంట్లో మీ చుట్టూ ఉన్న వాళ్ళల్లో కోవర్ట్లు ఉంటే, ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఎలక్షన్లో ఖచ్చితంగా గెలిచే క్యాండిడేట్లైన వేమిరెడ్డిని, బాలశౌరిని, లేకపోతే మాగుంటని, లేకపోతే పార్థసారథిని, వసంతకృష్ణ ప్రసాద్ని, ఈ లిస్టు చాంతాడంతుంది. వాళ్ళందరినీ సరైన టైంకి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని, ఆనం రామనారాయణ రెడ్డి గారిని, మేకపాటి చంద్రశేఖర్ గారిని, ఎక్కడైతే బలం తెలుగుదేశంకి లేదో వాళ్ళందరినీ పనిగట్టుకొని పార్టీ నుంచి వెళ్ళిపోయే విధంగా చేసిన పర్సన్ ఎవరు? రేపు మీరు మళ్ళీ జనంలోకి వెళ్ళి ఫౌండేషన్ వేసుకొని జనం ఆదరణ తిరిగి పొందే సమయంలో కొత్త నాయకుల్ని, ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరన్నా 1-4 ఎవరన్నా నాకు తెలిసి రాకపోవచ్చు, వస్తే వాళ్ళని కూడా మళ్ళీ తీసుకొని బలం పెంచుకొని మళ్ళీ మీరు పార్టీని ఎలక్షన్కి తయారు చేసుకున్నారు అనుకుందాం. మీ టీంలో ఉన్న కోవర్ట్లను తీయకపోతే మళ్ళీ సరైన టైంలో పోలింగ్కి ముందే వాళ్ళని మళ్ళీ పక్క పార్టీలకు సప్లై చేస్తే మీరు ఎలా గెలుస్తారు? ఓకే, ఇవన్నీ నన్ ఆఫ్ మై బిజినెస్ ఆఫ్టర్ దిస్ ఇంటర్వ్యూ. ఎందుకంటే ట్రాన్సిషన్ పీరియడ్లో వైఎస్ఆర్సీపీ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాను. రాబోయే రోజుల్లో ఓన్లీ బీజేపీ గురించి, ప్రో పాలసీస్ గురించి, కూటమి ధర్మం గురించి, కూటమిని ఎవరన్నా ఏమన్నా అంటే డిఫెండ్ చేయాల్సిన రోల్లో నేను మాట్లాడతాను. ఎందుకంటే అది ఆ ధర్మం. మీరు వైసీపీకి ఏ ఇయర్లో వచ్చారండి? 2018 December 25th నేను కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేశాను. 2019 25th January నేను జాయిన్ అయ్యాను. ఈ 25th Januaryకి ఎగ్జాక్ట్లీ 6 years. 7 days ముందు నేను రాజీనామా చేశాను 6 years కంప్లీషన్కి. సో 6 yearsలో ఇంత అబ్జర్వ్ చేశారా అంటే, అసలు కండువ వేసుకోకుండా వచ్చిన తర్వాత ఏం సేవ చేశారని ఎమ్మెల్సీలు ఇచ్చారు? జయమంగళం వెంకటరమణ ఎవరు? వచ్చాడు, పోయేటప్పుడు గన్మెన్లు ఇచ్చి పంపించారు. 2 రోజుల తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చారు. మురుగుడు హనుమంతరావు ఎవరు? కండువ వేసుకోకుండా ఎమ్మెల్సీ ఇచ్చారు. నేను ముఖ్యంగా చెప్తున్నా, కుడిపూడి చిట్టబ్బాయి కానీ, లేకపోతే రఘురాజు కానీ. కర్రి పద్మశ్రీ ఎవరు అంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్తే ఒకరికి. జకియా ఖానం ఎవరు? కరీమున్నీసా ఎవరు? కార్పొరేటర్గా టికెట్ ఇచ్చి కార్పొరేటర్గా ప్రచారం చేసుకుంటుంటే కరీమున్నీసా గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఆమె ఆశ్చర్యపోయింది. ఏ ఇంట్లోకి అయితే ప్రచారానికి పోయిందో టీవీలో వస్తున్న న్యూస్ చూసి ఆమె షాక్కు గురయ్యి పాంప్లెట్లు అక్కడ పెట్టి ఎమ్మెల్సీ వన్గాయమై అని చెప్పి వెళ్ళిపోయింది. సో ఆమె హఠాత్తుగా చనిపోతే వారసత్వ హక్కులాగా ఆమె కొడుక్కి రాహుల్లాకి టికెట్లు ఇచ్చారు.
సో రాహుల్లా అంతకుముందు ఏం చేసేవాడు, అతని క్యాలిబర్ ఎంత, అతను సభ్యత సంస్కారం చదువు ఎంత, అంటే రాహుల్లా మీద నాకేం వ్యతిరేకత లేదు. అంటే ఏది పరిశీలించరన్నమాట మీరు. అంటే కండువా వేసుకున్న వాళ్ళకి టికెట్లు ఇవ్వరు, లేదా ఎమ్మెల్సీ పదవులు ఇవ్వరు. కండువా వేసుకోకముందే ఇస్తారు. అందరూ ఏం చెప్తారో తెలుసా, ఆయన చాలా ఉపయోగపడతాడు, ఈయన చాలా ఉపయోగపడతాడు. అందరికీ జగన్ గారు ఏం చెప్పారండి? ముఖ్యంగా నా నియోజకవర్గం, సొంత నియోజకవర్గం నెల్లూరు జిల్లా గూడూరు, 50 సంవత్సరాల నుంచి రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. కంటిన్యూస్గా 50 సంవత్సరాల నుంచి ఎస్సీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఎమ్మెల్యే. మరి బల్లి దుర్గాప్రసాదరావు గారు హఠాన్ మరణం కోవిడ్లో జరిగిన తర్వాత మళ్ళీ అతను ఎంపీ టికెట్ అడుగుతాడని అకామిడేట్ చేయడానికి ఒక ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు. అతను మా గూడూరు నియోజకవర్గం. సరే, ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్సీ ఎస్సీలు ఉన్నారు. మరి మరో ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డిది ఖాళీ అయినప్పుడు నాకు ఇస్తాను కమిట్ అయిందని మామూలుగానే వైఎస్ఆర్సీపీలో ఒక సాంప్రదాయం కొంతకాలం పాటించడం జరిగింది. మత్స్యకారులు ఖాళీ అయితే మత్స్యకారులకి, ఎస్సీది ఖాళీ అయితే ఎస్సీకి అలాగే ఇస్తూ వచ్చారు. మరి రెడ్డిస్ది ఖాళీ అయితే ఆ రెడ్లకి ఏమి ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డే కాబట్టి ఎవరికైనా ఇవ్వచ్చు అని చెప్పి ఇంకొక ఎస్సీకి ఎందుకు ఇచ్చారు? సరే, మేరుగు మురళికి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ అతనికే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. అంటే మీ దగ్గర క్యాండిడేట్స్ లేరా? ఇంకొక ఎస్సీకి ఉండి పోనీ నలుగురు అవుతారు. క్యాలిబరా ఏది? 4 మాటలు మాట్లాడమండి. మీరు రేపు ఒకసారి ఇంటర్వ్యూ తీసుకోండి ప్లీజ్. నేను అనేది సభలో మాట్లాడలేరు, నోరు తెరిస్తే మాట రాదు. కులం కోణంలో మన పార్టీ పనిచేయదు. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, పార్టీలు వర్గాలు చూడం, అర్హతే ప్రామాణికతగా నేను పదవులు ఇస్తానని చెప్పి 151 సీట్లు గెలిచాడు జగన్మోహన్ రెడ్డి గారు. 151 సీట్లు గెలిచి 2024లో ఏ నినాదం తీసుకున్నాడు? నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు, ఇది క్లాస్ వారు, పేదలకి పెత్తందారులకు అని రాసిన స్పీచ్లో అన్ని ఏం చేయాలి మనం? ఆ విధంగా వర్గీకరించిన రోజున ఆయనకు వచ్చిన సీట్లు 11. మధ్యలో 5 కదా మిస్ అయిందంటే సంఖ్య చెప్పేదానికి 5 కానీ మొత్తం 151లో నుంచి 140 పోయినాయండి. అంటే ఒక మనిషి వర్గీకరించుకొని ఒక వర్గానికి ప్రాతినిధ్యం వహించకూడదు, కులం మతం ప్రాంతం కాదు, అర్హత ప్రామాణికత అన్న పంపకాల్లో ఎక్కడ న్యాయం జరిగింది? అంటే రెడ్డిగా పుట్టడం మా నేరమా? సరే, నాకైతే అన్యాయం చేయలే, ఏదో పదవి ఇచ్చారు, అది కాదు. కానీ ఏదో ఒక పదవి ఇవ్వలే, చాలా అద్భుతమైన పదవి ఇచ్చినట్టున్నారు. ఏం పదవి ఇచ్చారండి? ఇప్పుడు నేను ఒక మాట చెప్తా మీకు. మీ జీతం ఎంత పెట్టారు చెప్పండి? మీ జీవో 2 లక్షల రూపాయలు జీతం ఇచ్చారు. 3,85,000 ప్లస్ ఆర్ కేటగిరీ. ఏ మంత్రి వెళ్ళలే విదేశాలకి, మీరు జర్మనీ కూడా వెళ్ళొచ్చు ఉంటారు. ఎంత మంది వెళ్ళారండి? ఇప్పుడు మామూలుగా దావోస్ కూడా వెళ్ళారు, చాలా మంది వెళ్ళారు. చైర్మన్ కాళీ వెంకటరెడ్డి గారు కూడా వెళ్ళారు. మంత్రికి ఎంత ఉంటుంది? మంత్రికి ఇంకా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి, అన్నీ మాకు ఉండవు. కానీ నేను అనేది జీతం ప్రాతిపదిక అయితే 6 సంవత్సరాల పనికి 2 సంవత్సరాలు జీతం ఇచ్చారు సార్. 6 సంవత్సరాల్లో నెలకి 4,65,000 సగటున నాది పార్టీకి ఖర్చు అయింది. లెక్క చూపిస్తాను కావాలంటే, ఆ షీట్స్ అన్ని మీ స్టూడియోలో చూపించండి. నేను 2 యూట్యూబ్ ఛానల్స్ నడిపా, ఒక వాయిస్ మ్యాగజైన్ నడిపా, వాయిస్ తెలుగు.com వెబ్సైట్ నడిపా, దాంతోపాటు ఏదైతే మీడియాకు పంపేశానో వాయిస్ ఈ పేపర్ కూడా నడిపా. ఇవన్నీ పార్టీకి చేసిన సేవ. ఎందుకంటే ఎక్కువ సేవ చేస్తే మనం ఎమ్మెల్సీ కావాలన్న కసితో పనిచేసా, నిజంగా స్వార్థం ఉంది, ఎమ్మెల్సీ కావాలని కసితో పనిచేసా, అవకాశం ఉంది ఇస్తామని చెప్పినప్పుడు అదే వ్యక్తి అడ్డుకున్నాడు. అదే సోకాల్డ్ వ్యక్తే అడ్డుకొని ఇంకొక సేమ్ కమ్యూనిటీకి. ఇప్పుడు నేను దళితులనే కాదు, ఆ ప్రతి కులాన్ని గౌరవిస్తాను. ఎందుకు గౌరవిస్తానంటే మనం మనిషిగా పుట్టాం. మనం ఏ ఇంట్లో పుట్టాలి, ఏ కులంలో పుట్టాలి, ఏ మతంలో పుట్టాలి, దట్ ఈస్ నాట్ ఏ ఆప్షన్ టు అస్. గాడ్ డిసైడ్స్ వీ హ్యావ్ బీన్ బార్న్ దేర్. సో మన గుణం ప్రధానం కదా, మన అర్హత ప్రధానం కదా. ఒక చదువు ఉంది, ఒక క్యాలిబర్ ఉంది, పొలిటికల్గా అతనికి ఒక థింకింగ్ ఉంది, అతను మంచి వక్త, లేకపోతే అక్కడ మండలిలోకి పోతే మన సమస్యల్ని బాగా వినిపించగలడు, ప్రతిపక్షాలు ఏదైనా విమర్శిస్తే తిప్పికొట్టగలడు, రోజు మీడియా అడ్వకేట్గా మనకు వాదిస్తున్నాడు. మీకు తెలుసా, మామూలుగా అటార్నీ జనరల్ కానీ, అడిషనల్ అడ్వకేట్ జనరల్ కానీ, వీళ్ళందరూ ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ ఒక పోర్ట్ఫోలియోకి ఒక జీతం ఉంటుంది. జీతంతో పాటు వాళ్ళు గవర్నమెంట్ తరపున వాదించే ప్రతి కేసుకి ఒక పేమెంట్ ఉంటుంది. మేము ఇన్ని సంవత్సరాల పాటు రోజు ఛానల్స్కి వెళ్ళాం, మా కారులో వెళ్ళాం, మేము అన్ని పనులు తీసేసి వెళ్ళాం. ఇది నా ఒక్కటి సమస్య కదా, అందరు స్పోక్స్ పర్సన్స్ గురించి మాట్లాడుతున్నా. కనీసం మిగతా స్పోక్స్ పర్సన్కి ఒక ఐడి కార్డు తీసుకునే అర్హత లేదా? ఎవరు దొరికితే వాళ్ళతో మాట్లాడించి కింద మాత్రం ఆ రోజు ఛానల్ అధికార ప్రతినిధి వేసి వాళ్ళకి ఆ డిజిగ్నేషన్ కూడా ఇవ్వకుండా, వాళ్ళకి ఐడి కార్డు కూడా ఇవ్వకుండా పనిచేయించడం తప్పు కదా. దాంతోపాటు ఏదైతే మీడియా అడ్వకేట్గా పనిచేసే వాళ్ళకి ఒక గౌరవం ఉండాలి, ఆ గౌరవంతో పాటు ఒక అష్యూరెన్స్ ఉండాలి. ఆ అష్యూరెన్స్తో పాటు ఖచ్చితంగా కూడా వాళ్ళకి జరిగే న్యాయం ఏంటంటే, రోజువారీ పెట్టే ఖర్చులన్నీ పార్టీలు ఇస్తాయా? 6 సంవత్సరాలు నేను చేసినందుకు ఇంత చెప్తున్నానే, 10 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళకి న్యాయం జరిగిందా? 14 సంవత్సరాల నుంచి పనిచేసిన కార్యకర్తకు న్యాయం జరిగిందా? ఇప్పటికైనా జరుగుతుందా? జగన్తో ఉన్నారు కదండి. ఏమండి, వాళ్ళకి మామూలుగా ఏంటంటే, ఇప్పుడు
కడుపులో ఆక్రోశం ఉన్నా బయట పెట్టుకునే వేదిక లేదు. వాళ్ళు తిట్టే తిట్లు మేము పెళ్ళిళ్ళకి పోయినప్పుడు ఇంటే చెవుల్లోంచి రక్తం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పటికీ అభిమానం చంపుకోలేక తిట్టట్లేదు వాళ్ళు. మాకు అన్యాయం జరిగిందని ఆక్రోశిస్తున్నారు, కానీ నేను చెప్పిన ఈ వ్యక్తులు కోటరీలో ఉన్న వాళ్ళు మాత్రం తిట్టే తిట్లు చెవుల్లోంచి రక్తం వచ్చేలా తిడుతున్నారు. కానీ ఆయన మారడా అన్నా అని అందరూ అడుగుతున్నారు. అది ఇప్పటికి దాదాపు 6 నెలలు 7-8 నెలలు అయింది. ఆ మనుషులు ఎవరైతే ఉన్నారో జగన్ గారికి వాళ్ళలో ఎక్కువగా అభిమానం లేదంటే నా కోసం ఏదైనా చేయగలిగిన వ్యక్తులు, అందరికంటే భక్తిని చాటుకుంటున్న వ్యక్తులు, పార్టీని కాపాడుతున్న వ్యక్తులు అని చూస్తున్నారు శ్రావణి గారు. ఆ వ్యక్తుల మీద వచ్చిన ఆరోపణలు, ఆ వ్యక్తుల మీద వచ్చిన అవినీతికి సంబంధించిన అంశాలు ఏవైతే రెగ్యులర్ గా టెలికాస్ట్ అవుతున్నాయో, వాటి మీద డిబేట్లు జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా పార్టీకి నష్టం చేకూర్చే చర్యలు కదా. పైగా క్యాడర్ కానీ సమీక్షల్లో కానీ ఎవరైనా ఓడిపోయిన వాళ్ళు కానీ ఎంటైర్ పార్టీ కార్యవర్గం ఆ సదరు వ్యక్తులకి వ్యతిరేకంగా ఉంటే ఆ వ్యక్తుల్నే నేను ఉంటే ఉండండి, పోతే పోండి అన్న వైఖరితో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళనే కంటిన్యూ చేసినప్పుడు వలసలు ఆటోమేటిక్. ఆ సదరు వ్యక్తులు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత అన్యాయం జరిగినా వాళ్ళు వదిలిపోరు, ఎందుకంటే వాళ్ళకి లాభం కాబట్టి. రైట్. కమింగ్ టు యువర్ పాయింట్, రవిచంద్రారెడ్డి గారు, కూటమి ప్రభుత్వం అక్కడ ఏపీలో పరిపాలిస్తోంది. కూటమిలో జనసేన ఉంది, టీడీపీ ఉంది, బీజేపీ ఉంది. అసలు ఎంత బీజేపీ ఓట్ బ్యాంక్ ఇప్పుడు అక్కడ? నాకు తెలిసి ఏపీలో 5% ఉందా, 3% ఉందా? అంటే పర్సంటేజ్లో లెక్కేస్తే 1% ఉన్నప్పుడు త్రిపురలో అధికారంలోకి వచ్చింది. నా క్వశ్చన్ కంప్లీట్ అవ్వాలి, ఒక నిమిషం. అడగండి. ఎలాంటి ధైర్యం లేదంటే ఎలాంటి భరోసా మీకు బీజేపీ ద్వారా కనిపించింది? వై నాట్ టీడీపీ, వై నాట్ జనసేన, వై జాయిన్డ్ బీజేపీ? మంచి మాట. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు మనకున్న లిమిటెడ్ ఏరియాకు మాత్రమే పరిమితం. నేను స్వతహాగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, కాంగ్రెస్ పార్టీ నుంచి స్వేచ్ఛగా అక్కడ ఇక్కడ పనిచేసా. కర్ణాటకలో కూడా ఏఐసిసి రిప్రజెంటేషన్లో 4 జిల్లాలకి కోఆర్డినేటర్గా కూడా ఒక 6 నెలలు పనిచేయడం జరిగింది. సో ఖచ్చితంగా కూడా వెసులుబాటు జాతీయ పార్టీలో ఉంటుంది, కానీ ప్రాంతీయ పార్టీలో ఉంటే మనకు ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది. ఎందుకంటే లిమిటెడ్ ఏరియా, ఫోకసింగ్కి మన పర్సనాలిటీ, మన ఐడెంటిటీ డెవలప్ అవడంతో పాటు అక్కడ నాయకుడి దృష్టిలో తొందరగా పడవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసే అవకాశం నాకైతే కొన్నిసార్లు వచ్చింది, కానీ ఎంతమందికి వచ్చింది. కానీ లక్కీగా నేను మీడియా ద్వారా ఎక్కువగా మాట్లాడతాను కాబట్టి నా ఫేస్ ఐడెంటిటీ, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఎక్కువ మంది నాకు కనెక్ట్ అయ్యారు. కానీ నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీకి వెళ్తే మళ్ళీ 13 జిల్లాల పార్టీ, లేకపోతే తెలంగాణలో ఒక పార్టీలో కొంత ఉన్న పార్టీ. అదే జనసేనకి వెళ్తే కేవలం మళ్ళీ 13 జిల్లాలకు పరిమితమైన పార్టీ. అదే బీజేపీకి వెళ్తే నేషనల్ పార్టీగా దేశంలో ఎక్కడైనా నాకు పని ఇవ్వగలిగే పార్టీ, ఒక అసైన్మెంట్ ఇవ్వగలిగే పార్టీ. దాంతోపాటు బీజేపీ విధానాలు కొన్ని నచ్చినాయి. అంతకుముందు అందరూ ఏం చేసేవాళ్ళు అంటే, బీజేపీ అనగానే మేము కూడా గతంలో ఎప్పుడో ఎద్దేవా చేసాం, దేశం కోసం ధర్మం కోసం అని చెప్తారు కథలని అందరూ అంటుంటే నిజమేని అనుకున్నాం. కానీ నిజంగానే దేశం కోసం ధర్మం కోసం బీజేపీ పనిచేస్తుందని నేను కొన్ని పాయింట్స్ చెప్తా. యాజ్ ఏ ఇండియన్ యూ విల్ యాక్సెప్ట్. ఎందుకంటే మీరు ఇన్స్టెంట్గా ఎందుకు యాక్సెప్ట్ చేస్తారంటే, 1947లో ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది. అప్పటి నుంచి దేశానికి ఒక మరక ఉంది. ఆ మరక ఏంటంటే, దేశంలో ఏ రాష్ట్రంలో 2 జెండాలు ఎగరలేదు. ఒక కాశ్మీర్లో మాత్రమే స్వయం ప్రతిపత్తి పేరుతో కాశ్మీర్కి ఒక జెండా ఎగిరేది. అక్కడ పాకిస్తాన్లో వాళ్ళు వచ్చి అక్కడ వ్యాపారాలు చేయొచ్చు, అక్కడ వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు, అక్కడ ఆస్తులు కొనవచ్చు. కానీ ఇండియా వాళ్ళు ఎవరికి ఆస్తులు కొనే హక్కు లేదు. అక్కడ వాళ్ళని పెళ్లి చేసుకుంటే అక్కడ వాళ్ళు వెలివేస్తారు. అక్కడ టూరిజం ఖాయిలబడింది. అక్కడ రాళ్లతో కొడుతూ రోజు జవాన్లను హింసిస్తుంటారు. నోట్ల రద్దు లాంటి చర్య కూడా దానికోసమే తీసుకోబడింది. పైగా ఆ మరకను తుడిచిన ప్రభుత్వం, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారి నాయకత్వంలో ఒక పట్టుదలతో తీసుకున్న చర్యగా దీని దేశభక్తికి సంబంధించిన అంశంగా ఒక్క భారతదేశపు జెండా మాత్రమే ఈ రోజున కాశ్మీర్లో రెపరెపలాడుతుంది. దేశభక్తి విషయంలో దేశం కోసం ధర్మం కోసం అని బీజేపీ చెప్తే తప్పెలా అయింది అంటాను నేను. ఈరోజు ఈ భావన ఈరోజు స్వయంగా ఈరోజు రాలేదు. నేను ప్రాంతీయ పార్టీ అయిన వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు వచ్చినప్పటికీ జాతీయ భావాల గురించి ఇలాంటి మాటలు నేను మాట్లాడలేను. రిస్ట్రిక్షన్స్. ఇన్ఫాక్ట్ వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు పక్క పార్టీకి సంబంధించిన నాయకుడి ఇంట్లో పెళ్లి జరిగినా వాళ్ళ అబ్బాయితో వాళ్ళ అమ్మాయితో పోయేదానికి లేదు. ఎవరైనా చనిపోతే అక్కడ ఆ సెరమనీకి పోయేదానికి లేదు. అంత కట్టుబాటుగా, గట్టు పంచాయతీగా ఒక వర్గంలాగా పార్టీ నడుస్తుంది. ఆ టైంలో నుంచి ఈ టైంలోకి స్వేచ్ఛలోకి వచ్చా. ముందు ఎందుకంటే ఎవరు అడుగుతున్నారు పెళ్లిళ్ళకి, తద్దినాలకి? పేర్లు నేను చెప్పను, కానీ వెళ్ళొద్దు. ఒకవేళ వెళ్ళారనుకోండి, పార్టీలో ఉన్న గ్రూపులు ఏం చేస్తారంటే ఆ ఫోటోలు తీసి నాయకుడికి చూపించి
వీడు మనకు నమ్మకస్తుడు కాదని చెప్పి వాడికి ఏ పాత్రం ప్రాధాన్యత లేకుండా చేసిన కార్యక్రమాలు నేను అనేకం చూశాను. అందుకే మనసు చంపుకొని అనేక మంది మిత్రుల ఇళ్లలో జరిగిన పెళ్లికి ఎవరైనా చనిపోతే, ఫర్ ఇన్స్టెన్స్ శైలజానాథ్ గారి అబ్బాయి పెళ్లికి ఆయన పీసీసీ ప్రెసిడెంట్గా చేయకముందు నుంచి నాకున్న పరిచయంతో వెళ్తానంటే వెళ్ళొద్దన్నారు, ఎవరో చెప్పను. తర్వాత ఒట్టి వసంత్ కుమార్ గారు నాకు చాలా సపోర్టివ్గా ఉండేవారు. ఆయన చనిపోతే రఘురాయుడు గారు గన్నవరం నుంచి ఫోన్ చేసి, నేను ఎయిర్పోర్ట్కి వస్తున్నా కొంతసేపట్లో, అక్కడి నుంచి కలిసి వెళ్దాము, నీకు ఇష్టమైన నాయకుడు, నువ్వంటే చాలా అభిమానం ఆయనకి, రా అంటే నేను ఏం చేయాలో చెప్పలేక ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవాల్సింది. అది విశ్వాస రాహిత్యం అంటాను నేను. నాకు నచ్చిన పనులు నేను చేసే స్వేచ్ఛ లేని పార్టీ అనేది ప్రజలకు సేవ, లేకపోతే సాంస్కృతిక సంబంధాలు, మానవ సంబంధాలు దూరం అయిపోయిన పరిస్థితి నుంచి ఈరోజు స్వేచ్ఛలోకి వచ్చాను. రేపు వైఎస్ఆర్సీపీ నాయకుడి ఇంట్లో పెళ్లి జరిగినా, తెలుగుదేశం పార్టీ ఇంట్లో వాళ్ళకి సంబంధించిన నాయకుల ఇంట్లో జరిగినా, జనసేనకు సంబంధించిన బీజేపీ జరిగినా, ఎవరిళ్లలో పోయినా, ఏ కార్యక్రమం అయినా, మంచికైనా చెడైనా నేను అటెండ్ కావచ్చు. ఈరోజు జాతీయ పార్టీలో ఉన్నా. ఈ స్వేచ్ఛ నేను పొందే వెనక్కి. దాంతోపాటు ఇది నిజమండి, అక్షరాల సత్యం ఇది. ముఖ్యంగా ఆ రోజు ఆ కార్యక్రమానికి నేను మిస్ అయ్యాను. ఆ కార్యక్రమం ఇప్పుడు ఉంటుందా? జరిగిన కాలం ఎప్పుడు వెనక్కి రాదు. అదేవిధంగా ఇప్పుడు మోడీ గారు, అమిత్ షా గారు చేస్తున్న గొప్ప పనుల గురించి నేను మాట్లాడాలంటే, ఈ దశలో మాట్లాడకపోతే వాళ్ళు ఆల్రెడీ సీనియర్స్, ఒక ఏజ్లో ఉన్నారు, కనీసం వాళ్ళతో ఒక ఫోటో దిగాలని నా ఆకాంక్ష. నేను ఈ పార్టీలో ఉంటే నేను కార్యకర్తగా వచ్చానండి. అవునండి, నిజంగా చెప్తున్నా. వాళ్ళతో ఫోటో దిగితే సంతోషిస్తా, ఒక పదవి ఇచ్చిన దాంతో సమానంగా. నేను అదే మాట పురంధేశ్వరి గారికి చెప్పాను, సత్యకుమార్ గారికి కూడా చెప్పాను. అన్న నువ్వు ఏం ఆశిస్తున్నావు? నేనేమి ఆశించట్లేదు. బీజేపీ ప్రచారకగా నేను లోపలికి వచ్చా. 2 సంవత్సరాలు నన్ను అబ్జర్వ్ చేయండి, మీతో ఏ విధంగా మమేకమవుతానో నా పనితీరు చూడండి. నేను పదవులు అడగను, మీ అంతటా మీరు ఇచ్చేటప్పుడు మాత్రం సరైన పదవులు ఏదో ఒక రోజు ఇవ్వండి, కానీ నన్ను పని మాత్రం అప్పచెప్పండి. అది పక్క రాష్ట్రాలకైనా పనిచేసేదానికి సిద్ధం. హిందీ అనర్గళంగా మాట్లాడగలను కాబట్టి నాకు ఇబ్బంది లేదు. ఖచ్చితంగా కూడా ఆ కోణంలో కూడా ఆలోచించండి. కానీ నరేంద్ర మోడీ గారితో, అమిత్ షా గారితో మాత్రం ఒకసారి ఫోటో దింపండి అని అడిగా. ఎందుకు అడిగాను? ఎందుకు ఇంత అభిమానం అంటే వాళ్ళు ఎవరు చేయలేని పనులు చేస్తున్నారు. 500 ఏళ్ల కళ రామ మందిరం సాకారం చేశారు, ధర్మం కోసం నిలబడ్డారు. అంటే దేశం కోసం నిలబడుతున్నారు, ధర్మం కోసం నిలబడుతున్నారు, చేయలేని పనులన్నీ చేయగలుగుతున్నారు. ముఖ్యంగా ఈ దేశంలో జరిగిన ప్రధానమైన అన్యాయం చెప్పిన శ్రావణ్ గారు, మీరుంటున్న ఇల్లు, మీరు కొన్న పొలం ఎక్కడుందో నాకు తెలియదు, అవి ఉన్నాయో లేదో నాకు తెలియదు, కనీసం ఎవరి అయినా కావచ్చు. ఈ దేశంలో అనేక నగరాలు, అనేక గ్రామాలు, అనేక వేల ఎకరాలు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్టేట్, చోళులు పాండ్యులు నిర్మించిన గుళ్ళు, గోపురాలు, ప్రభుత్వ ఆఫీసులు వక్ఫ్ బోర్డు పరిధిలో ఉన్నాయండి. హూ మేడ్ దిస్ డ్రాస్టిక్ యాక్ట్? వక్ఫ్ బోర్డు అనేది కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఇంత దుర్మార్గమైన చట్టం అని దాని గురించి చర్చ ఎప్పుడైనా జరిగిందా? నేనే 10.5 సంవత్సరం ఉన్నాను కాంగ్రెస్ పార్టీలో, కానీ నాకు తెలియదు నిజంగా, నా అమాయకత్వం. మొన్నటి రోజున పార్లమెంట్లో ఎప్పుడైతే వక్ఫ్ బోర్డు బిల్ గురించి చర్చకు వచ్చిందో, నేను వింటున్నప్పుడు బాధ అనిపించి, వాళ్ళు మాట్లాడుతున్న తీరుకి గూస్ బంప్స్ వస్తుంటే, నేను ఈ పార్టీలో ఉన్నానే, ఆ పార్టీకి ఎందుకు వెళ్ళకూడదని కూడా అనుకున్నా. ఈ వక్ఫ్ బోర్డు ఎంత దుర్మార్గం అయిందంటే, వన్ ఫైన్ డే మీ ఆస్తుల విలువలు పెరిగో, లేకపోతే ఈ ఏరియాలో ఉన్న ప్రధానమైన మాకు కావాలనుకున్నప్పుడు ఒక నోటీస్ ఇచ్చారనుకోండి, ఇవన్నీ మాకు సంబంధించినవని, మీరు అమ్మేదానికి లేదు, కొనేదానికి లేదు. ఆ కేసు మళ్ళీ విచారణ పూర్తయ్యే వరకు. కానీ ఆ కేసు విచారణకి మీరు కష్టపడి సుప్రీంకోర్టు దాకపోతే కూడా, సుప్రీంకోర్టు దాంట్లో దఖలయ్యేదానికి లేని విధంగా తెచ్చిన చట్టం నల్ల చట్టమా కాదా? ఇది తెచ్చిన కాంగ్రెస్ పార్టీని మనం ఏమనాలి? ఈ దేశం, భారతదేశం మత ప్రాతిపదికన విభజనకు గురైంది 1947లో. మరి 51లో ఇలాంటి దుర్మార్గమైన చట్టాన్ని తేవడానికి వాళ్ళకి ఎంత ఆలోచన రాహిత్యం అంటామా, లేకపోతే కావాలని చేసిన చర్య అంటామా, మరి ఏమనాలో అర్థం కాదు. ఈ బిల్లుని రద్దు చేస్తాను కూడా బీజేపీ కానీ ఎన్డీఏ కానీ అనలేదే. ఈ బిల్లులో అమెండ్మెంట్స్ దేశానికి పనికొచ్చే అంశాలని కలపాలి, అమెండ్మెంట్స్ ఖచ్చితంగా చేసి తీరాలి అన్నారు. తప్పేలా అవుతుందండి? ఇది దేశం యొక్క సమస్య, దేశభక్తికి సంబంధించిన అంశం. రాబోయే రోజుల్లో వివాదాలు రాకూడదు, ఎవరి ప్రాపర్టీలకి ముప్పు వాటిల్లకూడదని తీసుకుంటున్న చర్య. ఈ చర్యకి వైఎస్ఆర్సీపీ సపోర్ట్ ఇవ్వాల, ఈ బిల్లుకు మద్దతు ఇవ్వను అన్నది. ఎందుకు ఇవ్వరు అని నేను అడిగా. నేను ఈరోజు చెప్తున్నా, కొంతమంది ప్రధాన నాయకులను అడిగా, పేర్లు చెప్పను, బాగా నిర్ణయాత్మకమైన నిర్ణయాలు తీసుకునే వాళ్ళని అడిగితే అది మన పార్టీ విధానం అన్నారు. నేను అడిగాను, ముస్లిం ఓట్ బ్యాంక్ కోసం ఈ విధంగా చేయడం తప్పు కదా, ఇది మతపరమైన అంశం కాదు కదా. ఒకవేళ ఇది మతపరమైన అంశమే అయితే తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలిసిన తర్వాత
ఫరూక్ గారు నంద్యాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ఉన్నారు కదా, మరి కూటమిలో ఉన్నప్పుడు కూడా ముస్లిం అభ్యర్థి గెలిచి మంత్రి అయ్యే స్థాయి బీజేపీతో ఉంటే కూడా ఉంది కదా. ప్రజల మైండ్ సెట్ మతాలకి కులాలకి అతీతంగా ఉంది. పార్టీలు ఒక ఫ్రేమ్లో ఏదైతే పనిచేస్తున్నాయో తప్పు అని నేను వాదించాను. దాని తర్వాత కూడా ఆ వైఖరిలో మార్పు లేదు. నాకు ఈ పద్ధతి వైఎస్ఆర్సీపీది నచ్చలేదు. నేను ఈ రోజు కూడా కోరుకుంటున్నా, రాబోయే రోజుల్లో నిజంగా జనం కోసం ఆలోచించినా, దేశం కోసం ఆలోచించినా ఓటు బ్యాంక్ పాలిటిక్స్ దయచేసి వదిలేయండి. దేశానికి పనికొచ్చే అంశాల్లో వైఎస్ఆర్సీపీ అయినా, మరో పార్టీ అయినా, మరో ప్రాంతీయ పార్టీ అయినా ముస్లిం ఓట్ బ్యాంక్ కోసం చేయొద్దు. ఇది ముస్లిం ఓట్ బ్యాంక్ కోసం అని మీరు అనుకుంటున్నారే కానీ ముస్లిమ్స్ కూడా అనుకోవట్లేదు. ఎందుకంటే వక్ఫ్ బోర్డు బిల్లులో ఎంతైతే ల్యాండ్ ఉందో దాంట్లో కొన్ని వేల ఎకరాలు ప్రతి జిల్లాలో ఏవైతే వక్ఫ్ బోర్డు పరిధిలో ఉన్నాయో వాటిలో 1 ఇంచు స్థలం కూడా పేద ముస్లింకి వక్ఫ్ బోర్డు ఇవ్వలేదు. 1 ఇంచు కూడా ఇవ్వలేదు. ప్రభుత్వాలు ఇస్తున్నాయి పేదలకి ఇళ్ల స్థలాలు, కానీ వక్ఫ్ బోర్డు ఇంచు స్థలం కూడా సదరు ముస్లిమ్స్కే ఇవ్వలేదు. కాదు, ఇది మతపరమైన అంశం కాదనేది రియలైజ్ కండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ఈ విషయంలో? వక్ఫ్ బోర్డు ఆంధ్రప్రదేశ్లో రద్దు చేశారు. ఎన్డీఏ తీసుకునే అమెండ్మెంట్స్ ప్రకారం కొత్త బిల్లు వచ్చిన తర్వాత దానికి తగ్గట్టుగా మాత్రమే మేము వక్ఫ్ బోర్డుని రీకాన్స్టిట్యూట్ చేస్తూ ఉన్నారు. మీరు ఎందుకు చేయరండి? చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు పడలేదా? ముఖ్యంగా మన కంట్రీ సెక్యులర్ అంటారు, బీజేపీని హిందూ ముద్రేస్తారు. మీరు మాత్రం హిందువులను వర్గీకరిస్తారు. నా ఎస్సీలు, నా బీసీలు అంటే వాళ్ళు హిందువులు కాదండి. అంటే హిందువులను వర్గీకరించాలి, ముస్లింలను కలుపుకోవాలి, పేదలను దగ్గర తీయాలి, పేదలని పెత్తందారులకు యుద్ధం అని చెప్పాలి, పెత్తందారులు 10 మంది మీ చుట్టూనే ఉండాలి. ఇది ఎక్కడ న్యాయం అండి శ్రావణ్ గారు? సో ఇన్ని వైరుధ్యాలు, భావజాలంలో వైరుధ్యాలు. నాయకుడు అంటే ఇష్టం ఉన్నా, గౌరవం ఉన్నా ఖచ్చితంగా ఉంటుంది. నాయకుడు అంటే ఉండాల్సింది విశ్వాసం కాదు, నాయకుడు అంటే ఉండాల్సింది గౌరవం. ఆ గౌరవం నన్ను ఆదరించినందుకు, ఆయనకి జనాల్లో ఉన్న సదభిప్రాయం ఎవరికైతే ఉందో వాటిని నేను దెబ్బతీసే విధంగా ప్రవర్తించను. కానీ ఐ డిఫర్ దీస్ పీపుల్ హూ ఆర్ సిట్టింగ్ అరౌండ్ హిమ్ అండ్ ఐ డిఫర్డ్ సమ్ డెసిషన్స్ ఆఫ్ ద పార్టీ. ఆ హక్కు ప్రజాస్వామ్యంలో ఉందండి. యూ కెన్ డిఫర్. సో ఖచ్చితంగా కూడా బీజేపీకి ఒక ప్రచారక లాగా, ముఖ్యంగా దేశంగా సంబంధించిన అనేక మంచి అంశాలు, ముఖ్యంగా అండి ఈ దేశం సెక్యులర్ అన్నారు, దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. బీజేపీ కూడా సెక్యులర్ అంటే ఎవరు నమ్మరు. కానీ మరి కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ ఎట్ అయిందండి? ముస్లిమ్స్కి అనుకూలంగా ఇలాంటి దుర్మార్గమైన చట్టాలు తెచ్చామని చెప్పుకుంటూ మత ప్రాతిపదికతో 4% రిజర్వేషన్ ఇచ్చి అనేక రకాలుగా మీరు ఏదైతే చేశారో మీరు మాత్రం ఎవరికి ఫేవర్ చేస్తున్నారు? మీరు సెక్యులర్, అసలు మీరే సెక్యులర్ కాదు. ఉన్నది ఉన్నట్టు చెప్పేవాళ్ళు మాత్రం సెక్యులర్ కాదట. నేను బీజేపీ మోర్ సెక్యులర్ అంటాను. నేను ఎలాగంటే దేశంలో అందరికీ ఒకే యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండాలి అన్నాను. ఏమండి, అందరికీ ఆధార్ వ్యవస్థ ఉంది, అందరికీ యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండకూడదండి? ఇక్కడ షరియత్ చట్టం అమలు జరగాలండి. దానికి మద్దతు ఇచ్చే పార్టీని సెక్యులర్ అందామండి. ఇలాంటి అంశాలన్నింటినీ తెలుగు రాష్ట్రాలతో పాటు హిందీ రాష్ట్రాల్లో అసైన్మెంట్ ఇచ్చిన బలంగా ప్రచారం చేసే గొంతుగా నేను మాట్లాడగలిగే ఎబిలిటీని బీజేపీకి ఉపయోగపెట్టాలి. సంఘ్ యొక్క ఆలోచనల్ని బీజేపీ యొక్క రాజకీయ కోణాన్ని జోడించి నాకు నేను ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని అణువున తీసుకుంటా, వాటిలో ఉండే వాటిని ప్రచారం చేస్తా. అందుకే ఒక ప్రచారకగా అటువైపు నుంచి బీజేపీ సిద్ధాంతాలని రాజకీయ కోణాన్ని కలిపి నాకు నేనుగా ఇచ్చుకున్న డిజిగ్నేషన్ ఏదైతే ఉందో బీజేపీ ప్రచారకగా ఉండాలని నేను డిసైడ్ అయ్యా. రైట్. ఈ మధ్య కాలంలో ఎందుకు బాగా వినిపిస్తుందండి, పవన్ కళ్యాణ్ అడ్డు పెట్టుకొని బీజేపీ చాలా స్ట్రాటజీస్ చేస్తుంది ఏపీలో. ఫ్యూచర్లో సీఎం అయ్యే అవకాశం కూడా బీజేపీ ద్వారా పవన్కి ఉంది అనే వార్తలు. అసలు ఎంత వాస్తవం ఇందులో? ఏ రాజకీయ పార్టీ అయినా ఏం కోరుకుంటుంది? విస్తరించాలి. ఎందుకు ఉండాలి? ఎందుకు విస్తరించాలి? ఎందుకు విస్తరించాలి? ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ, నేషనల్ పార్టీ అయితే దేశం అంతా విస్తరించాలని కోరుకుంటుంది. ప్రాంతీయ పార్టీ అయితే ఉన్న రాష్ట్రంలో అధికారంలోకి రావాలనుకుంటుంది. ఎందుకు కోరుకుంటుంది? అధికారంలో ఉండడం వల్ల పాలసీ మేకింగ్ బాడీగా ఉంటుంది కాబట్టి. అధికారంలో ఉన్నప్పుడు ఒక సేవా సంస్థలాగా మొదలైన పార్టీ రాజకీయ పార్టీ అనే పేరుతో ఉన్నప్పటికీ ప్రజలకు మేలు చేయాలంటే అధికారం కావాలనే ఉద్దేశంలో ఏ అయినా సిద్ధాంతాలు రూపొందిస్తారు, సిద్ధాంతాలు ప్రచారం చేస్తారు, ప్రాపగాండా చేస్తారు. ఆ భావజాలంలోకి చరిష్మాటిక్గా కొంతమంది లీడర్లు తయారవుతారు, ఆ పార్టీని గెలిపించుకుంటారు, గెలిపించిన తర్వాత సేవ చేస్తారు. మరి బీజేపీ జాతీయ రాజకీయ పార్టీ, అన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలనుకోవడం, దానికి వేసే ఎత్తుగడలు, దానికి పనికి వచ్చే అంశాలు ఎందుకు తీసుకోకూడదు?
సో తప్పేముంది? సో జగన్మోహన్ రెడ్డి గారు అయినా బీజేపీతో జాయిన్ అయి ఉండొచ్చు, కాలేదు. ఎవరితో అయినా జాయిన్ కావచ్చు పొత్తులో. అది పోస్ట్ పోల్ అలయన్స్ ఉండొచ్చు, ప్రీ పోల్ అలయన్స్ ఉండొచ్చు. కామన్ మినిమం అజెండా ఒకటి పెట్టుకొని ఏదైతే రాజకీయం చేస్తారో అల్టిమేట్గా టు సర్వ్ ద పీపులే కదా. అది ఒక ఫ్యాక్టరీ కాదు, అది ఒక కంపెనీ కాదు, ఏ రాజకీయ పార్టీ అయినా. కాబట్టి ఖచ్చితంగా కూడా రాజకీయ కోణంలో అది సహేతుకం అని నేను భావిస్తున్నా. ఓకే, ఉండొచ్చేమో. ముఖ్యమంత్రి ఎవరవుతారు, లేకపోతే ఏ రాజకీయ పార్టీ ఏ కోణంలో ఆలోచిస్తుందంటే దానికి ఉన్న పూర్తి స్వేచ్ఛ అది. ఇప్పటికైతే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చేస్తే బీజేపీ ఇమీడియట్ గా బయటకు వస్తుంది కూటమి నుంచి అనే వార్తలు. అంటే ఇప్పుడు మీరు నేషనల్ స్పోక్స్ పర్సన్ గా అండ్ ప్రచారక్ అని చెప్తూ ఉన్నారు, మీకు కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుండు పురంధేశ్వరి గారి మనసులో మాట. నేను బీజేపీ తరపున ఎటువంటి డిజిగ్నేషన్లో లేను, సాధారణ సభ్యుడిగా ఉన్నాను ఈ రోజున. కాబట్టి అప్పుడు దాకా నేను సెల్ఫ్ మేడ్ డిజిగ్నేషన్ ఏం పెట్టుకున్నానంటే బీజేపీ పాలసీలని ఏదైతే విస్తృతంగా ప్రచారం చేయాలనుకుంటున్నానో అటు ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని బీజేపీ రాజకీయ సిద్ధాంతాన్ని కలిపి నేను చేసే ప్రచారానికి బీజేపీ ప్రచారక్గా నేను ఉంటానని చెప్పాను. కాబట్టి నేనేమి స్పోక్స్ పర్సన్గా లేను, నేషనల్ స్పోక్స్ పర్సన్. నాకున్న రాజకీయ పరిజ్ఞానంతో నేను చెప్పదగింది ఒకటే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం నడుస్తుంది. విభేదాలు అంటారా, లేకపోతే ఇంకోటి అంటారా, యూట్యూబ్లో థంబ్నెయిల్స్ అంటారా, లేకపోతే లోపల ఏం జరిగిందో తెలియకుండా బయట మనం స్పెక్యులేట్ చేస్తున్న విధానం అంటారా, పదే పదే రోజంతా స్పెక్యులేషన్ని జనం నమ్ముతున్నారంటారా, అవన్నీ అఫిషియల్గా తేలే వరకు మనకి తెలియదు. దాని తర్వాత జరిగే పరిణామాలు ఊహాజనితం. అయితే పర్మిటేషన్స్ కాంపిటేషన్స్ గురించి విస్తృతంగా ప్రచారం చేసే లక్షణం ఏదైతే ఉందో దానికి మీడియాకు ఉంటుంది, అది వాళ్ళ హక్కు కూడా. సో దాంట్లో నిజాలు నిర్ధారించుకోవాలి, నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే మాట్లాడాలనే నిబద్ధత నాకుంది. రైట్. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, అలీ, పోసాని కృష్ణమురళి, విజయసాయి రెడ్డి గారు రిజైన్ చేసినప్పుడు పూర్తిగా రాజకీయాలకే దూరం అయ్యామని ట్వీట్లు వేశారు. అంత విరక్తి, అంత వైరాగ్యం రాజకీయాల పట్ల ఎందుకు వచ్చేసిందంటే నాకు అర్థం కాలేదా? ఈ కాంటెక్స్లో ముగ్గురివి సిమిలర్గా కనిపించాయి. అఫ్కోర్స్ మీరంటే కొంత అసంతృప్తి, మీ మళ్ళీ లైన్. నేను ఉండి వచ్చిన పార్టీ మీద అసంతృప్తితో బయటకు రావడం ఎంత నిజమో, నేను బీజేపీ మీద క్రమంగా పెరుగుతున్న నా అభిమానానికి చెప్పిన కారణాలు అంతకన్నా నిజం. ఓకే. ఈ వేరియేషన్, ఒకటి స్వేచ్ఛ, రెండు దేశం కోసం తీసుకుంటున్న పాలసీల గురించి నేను నమ్మడం, దేశం కోసం ధర్మం కోసం నిలబడుతున్న ఈ పార్టీకి మద్దతుగా మనం ఉంటే బాగుంటుందన్న అభిప్రాయం, అది ఇది సైమల్టేనియస్గా వాటి మధ్యలో నలుగుతూ వచ్చా. ఇక్కడ మనం వద్దనుకున్నప్పుడు ఇమీడియట్గా నేను రాజకీయాల్లో ఉండనని చెప్పలేదే, రాజకీయాల్లో ఉంటాను. నా ఒంట్లో ఓపుకున్నంత వరకు రెస్ట్ ఆఫ్ మై లైఫ్ నేను బీజేపీలో ఉండాలనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న వైరుధ్యం ముగ్గురు విషయంలో, అలీ గారు, పోసాని కృష్ణమురళి గారు సినిమా ఫ్రెటర్నిటీ నుంచి వచ్చిన వాళ్ళు, ఫుల్ టైం పొలిటీషియన్స్ కాదు. కానీ వాళ్ళు కూడా కొన్ని డిజిగ్నేషన్స్లో ఉన్నమాట, చైర్మన్లుగా ఉన్నమాట వాస్తవం. కానీ వాళ్ళు రాజకీయాల నుంచి రిటైర్ అయిపోతానంటే నేను నమ్ముతా. విజయసాయి రెడ్డి గారు రాజకీయాల నుంచి రిటైర్ అయిపోతాను, వ్యవసాయం చేసుకుంటానంటే నేను నమ్మను. ఎందుకంటే ఆయనది రాజకీయ వ్యవసాయం. ఆయన బ్రహ్మాండంగా ఆ వ్యవసాయంలో పంటలు పండించిన మనిషి. అనేక పదవులు వదులుకొని ఇప్పుడు రాజకీయాల నుంచి సడన్ గా ఆల్ ఇన్ సడన్ డ్రాప్ అయిపోతానంటే, ఇప్పుడు రాజకీయ పంటలు ఎలా విజయసాయి రెడ్డి గారు పండిస్తారు ఆఫ్టర్ రిజిగ్నేషన్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ? ఏంటండి వైఎస్ఆర్సీపీ ఈరోజు ఈ నిమిషంలో చెప్తే మోడీ గారు, అమిత్ షా గారు వెల్కమ్ చేయరా? అంత సాన్నిహిత్యం వాళ్ళతో ఉంది కాబట్టి వాళ్ళకి ఎంత ధన్యవాదాలు చెప్పారు. పంపించింది. అవునండి. మీరు ఇది ఎలా ఉందంటే, మీరు చెప్పే శ్రావణ్ గారు, గతంలో ఇప్పుడంటే ఆన్లైన్లో బ్యాంక్లో సేవింగ్స్ ఖాతా కానీ లేకపోతే బిజినెస్ ఖాతా కానీ ఓపెన్ చేసి, గతంలో అలా లేదు. గతంలో బ్యాంక్ ఎవరో ఒకరు వచ్చి మనకు తెలిసిన వాళ్ళు సంతకం పెడితేనే ఒక అకౌంట్ ఇచ్చేవాళ్ళు. అకౌంట్ ఇచ్చిన తర్వాత దాంట్లో ఉన్న సొమ్ము అంతా నా వల్లే వచ్చిందని మీరు భాగం అడిగినట్టుంది. ఇప్పుడు మీ ద్వారా పరిచయం అయినంత మాత్రాన ఆ అకౌంట్లో పడే ప్రతి రూపాయలో నాకు ఇంత హక్కు ఉందంటే ఎలాగా? ఆయనకి ఆపర్చునిటీ ఇచ్చిన మాట వాస్తవం. ఆయనకి అర్హత ఉందని ఆపర్చునిటీ ఇచ్చి ఉండొచ్చు. ఆ తర్వాత ఆయన గ్రో అయిన తీరు, చాలా మంది వెళ్ళారు కదా రాజ్యసభకి. రాజ్యసభకి విజయసాయి రెడ్డి గారు ఒక్కరే కాదు కదా వెళ్ళింది. ఎంతమందికి అంత పేరు వచ్చింది? విజయసాయి రెడ్డి గారి యొక్క సామర్థ్యం, పట్టుదల, తెలివితేటలు ఇవన్నీ కూడా క్లబ్ అయి ఉంటాయి కదా. మరి ఆయనకి మోడీ గారు, అమిత్ షా గారు ఎన్ని బాధ్యతలు పెట్టారో తెలుసా? కామర్స్ కమిటీ చైర్మన్. ఈ విధంగా నాకు తెలిసిన మిత్రులు కొందరు అడగడం నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు అలా పంపించే పని ఎప్పుడైనా నాయకుడు, నెల్లూరు జిల్లా సరే అందరం ఆంధ్రవాసులమేనండి మనం. ముఖ్యంగా నేననేది ఆంధ్రవాసులు అందరూ ఒకటేసారి అట్లా. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి ద్వారానే నేను వైఎస్ఆర్సీపీలోకి వచ్చా.
ఎప్పుడైనా నాయకుడితో కలిసి కానీ తర్వాత కానీ జాయిన్ అయ్యేవాడు ఫాలోయర్. నేను వైఎస్ఆర్సీపీలోకి వచ్చేటప్పుడు విజయసాయిరెడ్డి గారు తెచ్చారు కానీ నేను ఫాలో అయింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని. ఒక వర్గంతో కానీ నేను ట్రావెల్ అయ్యింటే ఇంకా పదవులు పొందేవాడిని, లేదు ఎమ్మెల్సీ కూడా అయ్యేవాడిని. నేను జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే నమ్ముకొని పనిచేశా. అక్కడే తేడా వచ్చింది. అంటే వీడు దేవుడికి డైరెక్ట్ కనెక్ట్ అవుతున్నాడు, అది ఎలా కుదురుద్ది అన్న ఫీలింగ్. నెక్స్ట్ విజయసాయి రెడ్డి గారి గురించి ఆ వ్యాఖ్యల గురించి నేను నమ్మనని ఎందుకన్నానంటే, ఒక విలేకరి ప్రెస్ మీట్ అది రెసిగ్నేషన్ ఇచ్చినాక ఆయన అడగడం జరిగినప్పుడు ఆయన ఏం చెప్పాడు, వ్యవసాయం చేసుకుంటున్నారు కదా సార్, ఎక్కడ చేసుకుంటారు అని అడిగారు. ఎక్కడో మా ఊర్లోనో లేకపోతే పలానా ఊర్లోనో నేను వ్యవసాయం చేసుకుంటాను, ఒక 4 ఎకరాల భూమి కొనుక్కుందాం అనుకుంటున్నాను, ఫామ్ హౌస్లో ఉండి ప్రశాంతమైన జీవితం కూడా. అది పర్ఫెక్ట్ ఆన్సర్. ఆయన ఏం చెప్పారండి, మీరు కూడా చూశారు, నేను వ్యవసాయం తొందరలో మార్స్లో కానీ చంద్ర మండలం మీద కానీ చేస్తాను. దాంట్లో సెటైర్ ఉంది కానీ ఆన్సర్ ఎక్కడుంది? అంటే పిచ్చోళ్ళరా, నేను వ్యవసాయం చేసుకోవడానికి ఇప్పుడు కొత్తగా నేర్చుకొని లేకపోతే 4 ఎకరాలు కొనుక్కొని 2 ఆవులను కొనుక్కొని నేను ఫామ్ హౌస్ కట్టుకోవాలనా అన్నట్టు లేదా? సో ఆయన సామర్థ్యము అనేక కోణాల్లో విస్తృతంగా ఢిల్లీ వాసులు గుర్తించారు, ముఖ్యంగా అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు. నా ఉద్దేశంలో రాబోయే రోజుల్లో ఆయన ముందు కేంద్ర మంత్రి అయి తర్వాత ఎంపీ అవుతారు అనుకుంటున్నా. అలా కాని పక్షంలో ఆయన గవర్నర్గా ఉంటారు అని నేను నమ్ముతున్నా. నెల్లూరులో ఏదైతే ఎంపీగా పోటీ చేస్తున్న క్రమంలో ఆయన ధైర్యం చూడండి. ఎంపీగా వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇచ్చిన ఇంటర్వ్యూలో, బహుశా మీకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చెప్పారేమో, నా డ్రీమ్ నేను గవర్నర్ అయ్యి రిటైర్ అవ్వాలనుకుంటున్నాను చెప్పారు. అలా ఏ పొలిటీషియన్ చెప్పడు, మనసులో ఉన్నది చెప్పేశాడు ఆయన. సో హీ మే బికమ్ గవర్నర్ ఆర్ సెంట్రల్ మినిస్టర్ అని నా నమ్మకం. ఎందుకంటే కామర్స్ కమిటీ చైర్మన్ దగ్గర నుంచి లెజిస్లేషన్ దానికి సంబంధించిన దగ్గర నుంచి దాదాపు 18 పదవులు ఎట్ ఏ టైం ఉన్నాయి ఆయనకి. 18 పదవులు వదిలేసి అఫిషియల్గా వచ్చిన మర్యాదకు పూర్వకంగా ఉండే ఢిల్లీ క్వార్టర్స్ వదిలేసి ఆయన వస్తాడని అయితే నేను అనుకోవట్లేదు. అంటే బీజేపీకి ఒక రాజ్యసభ ఇస్తే దాని ఈక్వలెంట్ పొజిషన్ ఒక గవర్నరా? అట్లని తూకం వేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఎక్కడ ఎవరు ఉపయోగపడతారు అనుకున్న, ఇప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ గారు ఉన్నారు, సో విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నాడు, ఆయన బ్యూరోక్రసీ నుంచే కదా వచ్చారు. అశ్విని వైష్ణవ్ గారు ఉన్నారు, ఐ థింక్ హీఈస్ ఐఏఎస్, రైల్వే శాఖ మంత్రిగా ఉన్నారు. గతంలో శివసేన నుంచి వచ్చిన సురేష్ ప్రభు గారిని తీసుకుందాం, ఆ రోజు వరకు శివసేనలో ఉన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు రాజీనామా చేశారు, 1:30కి ప్రమాణ స్వీకారం మంత్రిగా చేశారు, విద్యుత్ శాఖ మంత్రిగా. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపీ అయ్యారు. నేను ఆ కోణంలో ఆలోచిస్తున్నా, నా ఆలోచన పరిధి వరకు. ఆయన ముందు సెంట్రల్ మినిస్టర్ అయ్యి తర్వాత ఎంపీగా, కుదిరితే ఆంధ్రప్రదేశ్ నుంచో, ఉత్తరప్రదేశ్ నుంచో, మహారాష్ట్ర నుంచో, హర్యానా నుంచో, గుజరాత్ నుంచో, అన్ని రాష్ట్రాలు బీజేపీవే కదండి. వాళ్ళు ఎక్కడి నుంచైనా ఇవ్వగలరు, వాళ్ళకి ఆయన సర్వీసెస్ కావాలనుకుంటే. లేదనుకుంటే ఆయన డ్రీమ్ పూర్తయ్యేందుకు గవర్నర్ కూడా కావచ్చు. నేనైతే ఈ కోణంలో విజయసాయిరెడ్డి గారు ఒక సర్టన్ పొజిషన్కి రీచ్ అవుతారని నమ్ముతున్నా. మోదీ గారి, అమిత్ షా గారి ఫోటో కోసం వెయిట్ చేస్తూ దేశవ్యాప్తంగా బీజేపీ పాలసీలని, సంఘ పాలసీలని రెండు కలిపి పూర్తిగా జనబాహుళ్యంలోకి, హిందీ బెల్ట్లో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ తెలియని, ఇప్పుడు మనం మాట్లాడుకున్న మాటల్లో నాకే మొన్నటి దాకా రాజకీయ పరిజ్ఞానం ఉన్నవాడికి తెలియని అంశాలే ఇన్నుంటే, సామాన్యుడి దాకా రీచ్ కావాలంటే మీడియా మాధ్యమం, మీడియాకి నేను సుపరిచితం. నేషనల్ మీడియాలో కూడా దాదాపు 1200 డిబేట్లు చేశా, కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ ఇక్కడి నుంచి కానీ కలిపి. ఓవరాల్ డిబేట్స్ యూట్యూబ్ ఛానల్స్ కలిపి 6000 పైగా డిబేట్లు చేశా. సో నా ముఖం యొక్క పరిచయం చాలా మందికి ఉంది. సో దానికి నాకున్న గొంతుకి, సో నేను బీజేపీకి ఉపయోగపడాలి, ప్రో పాలసీస్ ఆఫ్ బీజేపీ. నేను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి అర్జెంటుగా ఉన్న నాయకులను తిట్టడానికి లేను. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాల్సిన పని నాకు లేదు, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే పని ఇప్పుడు లేదు, ఎందుకంటే కూటమిలో ఉన్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాల్సిన పని అసలే లేదు, ఎందుకంటే కూటమిలో ఉన్నాం. ఖచ్చితంగా ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, 13 జిల్లా రాజకీయాలు పక్కన పెట్టి బీజేపీ ప్రో పాలసీస్ని దేశం అంతా వినబడే విధంగా నేను వీడియోలు చేయొచ్చు, నా యూట్యూబ్ ఛానల్స్ని మళ్ళీ లైన్లో పెట్టచ్చు, లేకపోతే నేషనల్ మీడియాకి వెళ్ళి కూర్చునే అవకాశం ఉంటే అక్కడి నుంచి మాట్లాడచ్చు. ప్రో బీజేపీ పాలసీస్ లేదు. పురంధేశ్వరి గారిని మారుస్తారు అనే వార్తలు వస్తున్నాయి, నిజమేనా? అంత దూరం నేను మాట్లాడే అవకాశం లేదు. బీజేపీకి పార్టీ సభ్యత్వం చేసే లక్షణం ఉంది. బీజేపీ కార్యవర్గాన్ని సక్రమంగా ఎన్నుకుంటూ వస్తున్నారు దశల వారీగా. మొన్ననే కొత్తగా మా నెల్లూరు జిల్లాకు ఏర్పడిన జిల్లా అధ్యక్షుని కలిసా, మళ్ళీ తిరుపతి జిల్లా అధ్యక్షుని కూడా కలవబోతున్నారు 2వ తేదీ. అలాగే
అక్కడి నుంచి మొత్తం కార్యవర్గం నుంచి జిల్లా అధ్యక్షుల నుంచి రాష్ట్ర అధ్యక్షులను ఎన్నుకున్న తర్వాత రాష్ట్రాల అధ్యక్షులందరూ కలిసి కేంద్రం యొక్క అధ్యక్షుని ఎన్నుకునే విధానం ఇక్కడ ఉంది. కానీ ఇన్ కంపారిజన్ వైఎస్ఆర్సీపీకి సభ్యత్వం లేదు. ఇది కూడా ఒక లోపభూయిష్టమైన అంశం. మీరు ఇచ్చారు కదా సార్, ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా పాటిస్తారు. మీ అడ్వైజెస్ అన్ని కూడా తీసుకుంటారు. అడ్వైజెస్ తీసుకోమని నేను అనను, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ నిర్ణయం, వాళ్ళ పార్టీ. ఈరోజు నేను వదిలి వచ్చిన పార్టీ. కానీ సభ్యత్వం ఉండాలి, సభ్యత్వం ద్వారా కార్యవర్గం ఏర్పడాలి. మనకు నచ్చిన వాళ్ళకి లెటర్ హెడ్ మీద కింద జగన్ గారి సంతకం కూడా లేకుండా కేంద్ర పార్టీ కార్యాలయం అని చెప్పి ఎవరు వేస్తున్నారో తెలియకుండా ఆ పదవులు నచ్చిన వాళ్ళకి వేసుకోవడం మాత్రం దుర్మార్గం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. విష్ యూ ఆల్ ది బెస్ట్, విష్ యూ ఆల్ గుడ్ లక్. ఇది రవిచంద్రారెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మొత్తానికి అయితే చాలా సుదీర్ఘ ప్రయాణం, 6 ఏళ్ల కాలం వైఎస్ఆర్సీపీలో ఆయన సేవలు అందించారు. చివరికి ఇప్పుడు బీజేపీలో చేరి తన పొలిటికల్ ఫ్యూచర్ని అక్కడ చూసుకోబోతూ ఉన్నారు. ఎందుకు పార్టీ నుంచి చాలామంది వెళ్ళిపోతూ ఉన్నారు, రీజన్స్ ఏంటి అనే వాటికి కొంత సమాధానం దొరికినట్టే. జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా ఆయన చుట్టూ ఉన్న వాళ్ళ వల్ల పార్టీ కొంచెం డిస్టర్బ్ అవుతుంది అనే అభిప్రాయం చాలామంది నుంచి వ్యక్తమవుతుంది. అది పర్సన్ టు పర్సన్ డిస్టర్బెన్సెసా, లేదంటే ఓవరాల్గా ఉన్నవాళ్ళు వేరే వాళ్ళని డిస్టర్బ్ చేయడం అనేది తేలాల్సి ఉంది. దట్స్ ఆల్.